గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను అని నువ్వు చాలు. కనీసం ఒక అరగంటనే ఉందామా? వామ్మ ఉరుమురు చూస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆత్మనంట అప్పగించుకున్నాడు. ఎందుకు ఆత్మను అప్పగించుకున్నాడంటే, ఆత్మనిచ్చింది ఎవరు? దేవుడు. ఉదాహరణకి సుమన్ గారు ఎదురుకున్నాడు. సుమన్ గారు నాకు ఒక బండి ఇచ్చాడు అనుకోండి, ఆయన ఎట్టిచ్చాడో చెప్పండి. ఒక టైర్ ఇస్తే సరిపోద్దా? ఇచ్చిన 2 టైర్లే. బండికి ఎన్ని టైర్లు? 2. ఎంత జాగ్రత్తగా ఇచ్చాడో బైక్, మళ్ళీ నేను ఆయనకి అలా ఇవ్వాలి. ఈకపోతే ఊడుకుంటాడా? నాకు అనవసరం, కొత్త బైక్ అని కొని అంటాడు. అంటాడు. కానీ దేవుడు మనకి ఆత్మని ఎలా ఇచ్చాడో మళ్ళీ చివరికి అలాగే, చెప్పండి, అలాగే అప్పగియాలి. అది అప్పగించడం అంటే. మన శరీరానికి అయితే కల్మషం ఏదైనా వచ్చిందనుకోండి, శుభ్రం చేసుకుంటాం. కానీ ఆత్మకు పట్టినటువంటి కల్మషాన్ని ఎలా శుభ్రం చేసుకోవాలి? అందుకే అంటాడు 2 కొరింథీ రాసిన పత్రిక 7వ అధ్యాయం 1 వచనం. 2 కొరింథీ 7:1 ఉన్నవి కనుక సంపూర్తి చేసుకొనుచు శరీరానికి, రెండవది ఆత్మకు ఏమండి కలిగినటువంటి సమస్తమైనటువంటి కల్మషం అంటే చెప్పండి, కల్మషం అంటే ఏంటి? మురికే మన భాషలో చెప్పాలంటే. శరీరానికి ఆత్మకు కలిగినటువంటి సమస్తమైనటువంటి కల్మషమును మనం ఎలా చేసుకోవాలంటే అండి, ఎలా చేసుకోవాలి? పవిత్రులుగా చేసుకోవాలి. కనుక ఇచ్చేటప్పుడు దేవుడు ఎంత యథార్థంగామైనటువంటి ఆత్మనిచ్చాడో మనకు తెలుసు. కానీ ప్రసంగం అంటాడు ఏమని? దేవుడు యథార్థవంతులుగా పుట్టించెను. ఇచ్చేటప్పుడు దేవుడు ఎలా ఇచ్చాడో ఆత్మను మళ్ళీ మనం ఏం చేయాలి? అలాగే అప్పగేయాలి. తేడా వచ్చిందనుకోండి, ఇటు మారుతుంది రూటు. ఈ రూట్ అంటే ధనవంతుడు రూటు. ఏ రూట్ అది? ధనవంతుడు రూట్ ఏ రూట్ అమ్మా? పాతాళం డొంక రోడ్డు అనుకున్నారు. పాతాళం అంటే హాయిగా ఉంటుందా? ఇంట్లోనే ఏసీ ఉంటుంది, అక్కడ ఏసీ ఉండదు. కనుక దేవుడు ఎలా ఇచ్చాడో మళ్ళీ దేవునికి మనం అలా అప్పగించాలి. అర్థమవుతుందా? అప్పగిచ్చేటప్పుడు కూడా దేవుడు జాగ్రత్తగా అడుగుతాడు, నీకు నేను ఎందుకు ఇచ్చాను, ఏం చేయమని ఇచ్చాను. అలాంటి ఆత్మను దేవుడికి మనం అప్పగించాలి. చివరి ఒక మాట చదువుకుని ముగించుకో. 1 పేతురు రాసిన పత్రిక 1 పేతురు 4వ అధ్యాయము 19వ వచనం. 1 పేతురు 4వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి దేవుని యొక్క చిత్త ప్రకారము ఏమంటే బాధపడటం కూడా ఎవరి చిత్తం ఉండాలి? ఎప్పుడు బాధపడినా నాకు దేవుడు చిత్తం అంటావా? ఏ బాధ వచ్చినా దేవుడు నాకు ఎందుకు పెట్టాడు, నేనే దొరికాను అంటావు. కొన్ని మనం చేసుకున్న బాధలు ఉంటాయి, ఉండవా? చెప్పండి, ఉండవా? డబ్బులు హాయిగా ఉంటే ఖర్చు చేసుకుంటాం, డబ్బు లేకపోతే ఏం చేస్తాం? బాధపడతావా? అప్పు చేస్తావు. అప్పు చేసి ఏం పడతావు? అది కూడా దేవుడు పెట్టిన బాధ అంటాం. మళ్ళీ అలా మనం చేసే బాధలు ఉంటాయి, దేవుడు పెట్టే బాధలు ఉంటాయి. ఇప్పుడు మీరు చదవడానికి అర్థమైద్ది. బాధపడువారు
ఏ ప్రవర్తన అంట? ఏమండి? సత్యమైనటువంటి ప్రవర్తన అంటే వాక్య సంబంధమైనటువంటి ప్రవర్తన. సత్ప్రవర్తన గలవారై నమ్మకమైనటువంటి సృష్టికర్తకు మన ఆత్మను అప్పగిద్దామా? మన ఆత్మను దేవునికి అప్పగియాలంటే ఏ ప్రవర్తన? అస్సలు కనపడదు మనలో ప్రవర్తన. ఏమన్నా మంచి ప్రవర్తన ఏదైనా కనపడిద్దా మనలో? దేవుడికి ఎలాంటి ప్రవర్తన కలిగి దేవుడు నీకు ఇచ్చాడో ఆత్మను, ఆ ప్రవర్తనలో దేవుడు సత్ప్రవర్తన చేసి నమ్మకమైనటువంటి సృష్టికర్తకు మన ఆత్మలు ఏం చేయాలండి? అప్పగించుకోవాలి. ఎప్పుడు అప్పగించుకోవాలి? సోమవారమా? మనం పోయేటప్పుడు అంటాం తండ్రి, ఆ మాట అంటామా? పొరపాటు అన్నావు, డాక్టర్ గారు నేను బతకాలి, ఈ డైలాగ్ ఉంటుంది కదండి. చచ్చిపోయేటప్పుడు మనం ఈ మాట అంటామండి. కానీ యేసు అన్నాడంటే అర్థమేం తెలుసా? ఆయన గురించి ఏం రాశాడో అంతా చేసిందా ప్రేమ కమల చెప్తుంది. సమాప్తమైనంటే నువ్వు చెప్పిన పనిని నేను ఇచ్చేసా, తీసుకో అన్నాడు. మనం అంటాం అన్నమాట. ఏం చేసావు? ఏం చేయ? దేవుడి పని ఒక్క పని చేయం. ఇంకా సమాప్తమైనదని నువ్వు అంటావా? డాక్టర్ అంటాడు నా ప్రయత్నం నేను చేశాను, అంతా పైవాడే. అప్పుడు అంటావా తండ్రి ఆత్మను అప్పగించుకుంటావా? ఏమంటే అప్పుడు అక్కడి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఆ పాస్టర్ గారిని పిలిచి పాస్టర్ గారు ఏమంటాడు? తండ్రి ఆత్మను అప్పగించుకో అంటే ఎప్పుడో పోయింది అది. ఎప్పుడో పోయింది అది. యాడికి పోయింది? దేవుడి దగ్గరికి పోయిందా? ఏం చేసావని పోవటానికి? కనుక మన ఆత్మను దేవునికి మనం ఎలా అప్పగించుకోవాలంటే అండి, సత్ప్రవర్తన గలవై నమ్మకమైనటువంటి సృష్టికర్తకి ఆత్మలను అప్పగిద్దాం వద్దా? ఆస్తులైతే అప్పగిస్తావు, అప్పులు కూడా అప్పగించే వాళ్ళు ఉన్నారు లేరా? బతికినాలు బతికి వాడు పోవటం వలన మాకు ప్రయోజనం లేదంటారు. ఎందుకు? చేసిన అప్పులన్నీ ఇడికి కట్టాలి, కొడుకులు కానీ కూతుళ్ళు కానీ. అవి అప్పగింపులు ఏమండి? అవి అయితే అప్పగించారు, కానీ మనం కూడా ఒకటి అప్పగించారు. ఏంటిది? మన ఆత్మను దేవునికి. సమయం లేదు, కలము ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదము కారణభూతం మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామకు స్తుతులు స్తోత్రములు ఆయన. అయ్యా ఇంతవరకు మీ బిడ్డలు శ్రమను కష్టనక కూర్చున్నారు తండ్రి. వారికి మంచి ఆరోగ్యాన్ని మంచి బలాన్ని దయచేయండి. మీరు చేసేటువంటి ప్రభా ఆ యొక్క సిలువలో మాటల్లో పరమార్థాన్ని వినగల మనసును మాకు దయచేయమని మా ప్రభు యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. దయచేసి అందరం లేచి నిలబడదాం. ఒక్కసారి ఈరోజు మరి చెప్పిన మాటలు, చదివిన మాటలు వచ్చే సంవత్సరంలో వివరించేవారిగా ఉండాలి. బాగా గుర్తుపెట్టుకోండి. ఈరోజు చదివిన వారు వచ్చే సంవత్సరంలో వివరించాలి. అదొక పని అప్పగిస్తున్నాం కనుక